మానవ రూపంలో ఉన్న దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆ మహనీయుని బోధనలు నేటి తరానికి ఆదర్శం కావాలని రంగారెడ్డి జిల్లా బీసీసేన అధ్యక్షులు కేశమోని శ్రీనివాస్ సదరు శ్రీను పిలుపునిచ్చారు. ఆదివారం నందిగామ మండలం బండకుంట తాండా, పెద్దగుట్ట తాండాలలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, కొండ కోణల్లో, చెట్టు చేమల్లో భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న గిరిజనుల తలరాతలు మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషికి భయం, భక్తి ఉండాలన్నారు. గిరిజనుల్లో మార్పుల కోసం, రాజకీయ చైతన్యం కోసం తమ పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా పెంపొందించుకోవాలని, తాను సమాజ సేవకుడిగా గుడులకు, బడులకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బండకుంట తాండాలో 2 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని, గిరిజనులకు ఇచ్చిన మాట కోసం మరోసారి బోర్ వేయించాలని, నందీశ్వరుని కృపతో నీళ్లు రావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. త్వరలోనే బోర్ మోటార్ బిగిస్తామని తెలిపారు. సంతు సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం కోసం 1,11,111 రూపాయలు చందా రూపంలో విరాళంగా ఇస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కె శ్రీను నాయక్, గోపాల్ నాయక్, పీరియా నాయక్, పి ఠాకూర్, కె రవి, కె లింగం, కె నరేష్, కె శ్రీను, కె జంపు, అశ్లీ, లక్ష్మి, గిరిజనులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన సేవాలాల్ మహారాజు గారి యొక్క జయంతికి నన్ను పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అట్లాగే మన నందిగాం గ్రామంలో మీ తండాలు మమేకమై ఉన్నాయి. సో మీ తండా వాసులు ఎప్పుడు ఏదో ఒక లోపంతో అయితే ఉన్నారు. అంటే అక్కడ నందిగాము హెడ్ క్వార్టర్లో ఉన్నంత ఒక కళ అనేది మీ గ్రామ పంచాయతీల ఏదైతే హెడ్ క్వార్టర్లో ఉన్నదో ఆ కళ మన తండావాసుల్లో లేదు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉన్నారు. సో ఇన్ని రోజులైనా అసలు మేము చిన్నప్పటి నుంచి మా తాతల కాలం నుంచి మేము మీతో, మా తాతలు ఇక్కడనే కాబట్టి అందరూ మమేకమై ఉండేది. సో కానీ ఇప్పటి వరకు గుడి లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎందుకంటే మీరు ఎంత చేసినా మనము దైవం ఒక గుడి లేకుండా ఉంటామా? మన ఇంట్లో దేవుని కూడా లేకుంటామా? సో ఉన్నామంటే ఇంకా మనం ఎంత పరిస్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి. అంటే మీకు మీ పరిస్థితులు చక్కబడాలంటే మనకు దేవుడు ఉండాలి, ఒక ఆధ్యాత్మికత కదా మనకు కనిపించాలి. సో మనం పొద్దుగాలు లేచిపోతున్నాం అంటే దేవునికి మొక్కిపోయేటట్టు ఉండాలి. అమ్మవారి గుడి కానీ, మీకు ఎంతో ప్రీతిపరమైన అమ్మవారు కానీ, సేవాలాల్ గుడి కానీ, మీకు ఏంటంటే మీ బాధలు, కష్టాలు ఒక 5 నిమిషాలు కూర్చునే దేవునికి మన బాధ, అమ్మవారికి మన బాధ, కష్టం చెప్పుకోనికే కూడా గుడి కూడా లేదు. అటు రాజకీయ పార్టీలు కూడా మీకు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనతో ఓటు కోసం రావడం తప్ప మీ బాగుపరచడానికి ఎవరైనా వచ్చిరా? మిమ్మల్ని అడిగిరా? మీకు గుడి కట్టిస్తాం, మీకు బడి కట్టిస్తాం, మీ పిల్లల భవిష్యత్తు గట్టి చేస్తామని చెప్పి ఆ ఓట్ల టైంలో తప్ప నార్మల్ టైంలో ఎవరైనా వచ్చిరా? ఇప్పుడు మేము వస్తామమ్మా, ఖచ్చితంగా చెప్తున్నాము. నా గ్రామ ప్రజలు, నా గ్రామంలో మీరు ఒక భాగం కాబట్టి నేను ఖచ్చితంగా, నేను రాజకీయ కోసం, కుల రాజకీయాలు, ఈ రాజకీయాలు మనకొద్దు. మనకేంది పబ్లిక్ ఇంతమంది ఈరోజు మనం ఇట్లా చూస్తుంటే మాకు ఉండేకు ఎంత ఆనందంగా ఉందంటే మనసులో ఇంతమంది కలకలలాడుతున్నారు. సో ఎప్పుడు ఇంత సంతోషంగా, పండుగ రోజు ఎట్లయితే మనం సంతోషంగా ఉన్నామో మిగతా రోజులు మనం అదే సంతోషంగా ఉండాలంటే మనకు కొన్ని మార్పులు చేర్పులు కావాలి, అవునా? సో మీకు గుడి లేదు, కూర్చొని మొక్కోనికి లేదు. మన రాజకీయం ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తుందో ఆ రోజు మీరు అడిగిరా మరి గుడి కావాలని? ఏమన్నారు మరి? అవును. సో నేను ఏమంటున్నామ్మా, నా వంతు నేను బోర్ లేపించిన, అది చేసిన, ఇది చేసిన, ఏం చేసినా నేను నా వంతు అవునమ్మా. ఉలిపాడి మన ఊర్లో మనకు ఉలిపాడి. సో ఆ గుడికి నా వంతు మొదటి ప్రయత్నం 1,11,000. నేను మీ గుడికి, ఈ గుడికి మన నా వంతు మొదటి ప్రయత్నంగా, అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఎందుకంటే ఒక గుడికి, ఒకరి కులదైవమైన గుడికి అందులో ఫస్ట్ పాత్ర నాది కావడం నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే పేదోళ్ళ ఇంట్లో ఎప్పుడైతే చిరునవ్వు చూస్తానో ఈ సదర్శీలు గుండెలో, ఆ రోజు మనసులో నేను యథార్థంగా ఉంటా. సో ఇక్కడే కాదు, నా గ్రామ పంచాయతీలో ఎక్కడైనా సరే ఎవరికి
ఆపచున్నా 100% నేను ముందర ఉంటా. అది ఏ విధంగా అయినా సరే మీ ముందర నేను ఉంటా. ఏ టైంలో అయినా సరే మీరు నా దగ్గర రావచ్చు. బాధలు కష్టాలున్నా నా వంతు సాయం చేస్తా. రాజకీయ పార్టీలు అంతా చేయకపోవచ్చు, కానీ ఒక సమాజ సేవకుడిగా ఎదుటి వ్యక్తి నేను ఒక కటిక పేదరికం నుంచి వచ్చిన. సో ఆ పేదరికాలను మనం అంచుకొని అన్ని తట్టుకొని ముందరకు ఎట్లా రావాలి, మీ లోపల అసలు మన అండవాసులు అయితే నిజంగా ఎత్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఎంపీటీసీ రాలేదు? ఎందుకు రాలేదు? కావాలి. సో మీకు అయినప్పుడు మీరు కొట్లాడతారు కదా, మీ చదువుల కోసము, మీ పిల్లల కోసము, మీ భూముల కోసము, మీ సమస్యల కోసం మీ వాడు కొట్లాడతాడు. ఎందుకు ఎంపీటీసీ కావాలి? మీరే కావాలి. సర్పంచ్ ఎందుకు కావాలి? మీరు కావాలి, మీరు అడగాలి. ఎందుకమ్మా ఇంకా మీరు ఈ లోకంలో బతుకున్నారు? అది ఇండస్ట్రీలు, 100 ఇండస్ట్రీలు ఉన్న పక్కన మీరు ఉన్నారు. పక్కన ఎంఎస్ఎల్ ఉంది, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మరి ఏది మీ బాగుపరచలేదు మీ వాళ్ళు కదా? మీరు అడుగుండి. మీరు ఒక అడుగు ముంగలు వేస్తేనే మీ వెనకాల ఎవరు వస్తారు. మీ తండాల 3 తండాల వాళ్ళు ఎవరికి పనిచేస్తలేవా? ఇవాళ ఎవరిలో కల్పిస్తారు. ప్రతిసారి నేను చూసినప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మీ వాళ్ళు ఎందుకు ఎంపీటీసీలు గారు, సర్పంచులు గారు ఎందుకు ఒక వార్డు మెంబర్ల కాడికి మిమ్మల్ని అక్కడికే అడ్జేస్తారు? సో మార్పు రావాలి, మీరు బాగుపడడానికి అమ్మా. ఎందుకంటే ఒక్కడు మనోడున్నా ఈరోజు సీన్ వచ్చింది మీ దగ్గరికి, రేపు సీన్ తీసి ఇంకో 10 మంది రావాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అదే విధంగా ఈరోజు గుడికి ఈరోజు నా వంతు సాయం కూడా ఏంటంటే నన్ను చూసి ఇంకో 10 మంది రావాలి, కంపెనీలో రావాలి. మీకు చందాలు ఉన్నాయి, ఈ గుళ్ళ గురించి మీరు ఆలోచన చేయండి, బుక్ కొట్టించుకోండి. మీరు వెళ్ళి కంపెనీ దగ్గర ఇదే రేట్ల దగ్గర ఎలక్షన్ అప్పుడు 500, 1000 రూపాయలు ఇచ్చే బదులు ఇట్లాంటి గుడికి ఇప్పించుకోండి అమ్మా. ఈ టైం అడగండి మీరు. అవునా? మీరు వేసిన ఓట్లతో చేసినప్పుడు ఈరోజు అడగండి, మీరు అడుగుండే అది తొందరగా గుడి కంప్లీట్ చేసుకోండి. ఈ గుడి అయిన తర్వాత మీ బతుకుల్లో మార్పు వస్తానని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నా, ఆ అమ్మవారిని కోరుకుంటున్నా. సో నాకు వీడికి పిలిచి ఈ పండుగలో నన్ను భాగం చేసుకున్నందుకు అందరు కూడా పేరు పేరున నా వందనాలు.